హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జి జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉంటారో చూద్దాం. సో ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఇక్కడ వాడిన పిక్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఎల్ఐజీలో కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ది వర్షం కారణంగా రద్దు అవ్వడం జరిగింది. సో చూద్దాం, పంజాబ్ కింగ్స్తో ఉన్న మ్యాచ్ రద్దు అయింది. వాళ్ళకు ఒక పాయింట్, వీళ్ళకి ఒక పాయింట్ రావడం జరిగింది మ్యాచ్ రద్దు అయినందుకు. సో ఈరోజు మ్యాచ్ చూద్దాము. సో కేకేఆర్ స్క్వాడ్ చూడండి, లాస్ట్ టైం దాంట్లో చాలా చేంజెస్ చేశారు. ఎందుకంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని బెంచ్కే పరిమితం చేశారు. సో చూద్దాం వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేరు కేకేఆర్. చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, పావెల్, ఫినాలెన్, అనుకూల్ రాయ్, రమన్దీప్ సింగ్, కెమెరూన్ గ్రీన్, వైభవ్ అరోరా, సైని, కార్తిక్ త్యాగి, ముజరబానీ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఒకవేళ బౌలింగ్ ఏదైనా చేంజెస్ ఏమన్నా ఎవరినైనా ఇంక్లూడ్ చేస్తారో చూద్దాం. లేదంటే మ్యాక్సిమం ఇదే టీం ఆడవచ్చు. లేదా సునీల్ నారాయణ ఏమన్నా తీసుకుంటారా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణని ఇద్దరిని కూర్చోబెట్టడం జరిగింది. సో వాళ్ళని ఎవరినైనా తీసుకుంటారా. సో సేమ్ ఈ 12-13 మెంబర్స్లోనే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎల్ఐజీ మ్యాచ్కి వచ్చేసరికి, ఎల్ఐజీ మ్యాచ్ లాస్ట్ టైం ఎస్ఆర్ఎస్తో ఉంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో చాలా క్లోజ్ మ్యాచ్ అనుకొని చెప్పవచ్చు. ఎందుకంటే క్విక్గా వికెట్లు ఓడిపోవడం, లాస్ట్ బాల్ దాకా వెళ్ళడం. సో లాస్ట్ ఇంకా 2 బాల్ ఉందనగా పంత్ 4 కొట్టి గెలిపేయడం. సో అదంతా జరిగింది. చూద్దాం. సో బ్యాటింగ్లో కూడా వాళ్ళు ఇంకా సెట్ అయినట్టుగా అనిపించట్లేదు. సో ఆ రోజు ఆడిన టీమే ఆడొచ్చు. ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు వీళ్ళ దాంట్లో అంటే, మక్రమ్, రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరిని తీసుకున్నారు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో తీసుకుంటారో లేదో చూద్దాం. మిచెల్ మార్ష్, సమద్, షహబాజ్ అహ్మద్ ఆడే ఛాన్స్ ఉంది ఈరోజు. ఆయుష్ బదోని, షమి, ఆవేష్ ఖాన్, సిద్ధార్థని తీసుకుంటుండొచ్చు ఇవాళ కూడా. దిగ్విజయ్ సింగ్ రాథీ, ప్రిన్స్ యాదవ్, నోకియా కూడా ఆడొచ్చు ఇవాళ. సో ఇదే టీం ఉంది, వీళ్ళే ఆడే అవకాశం ఉంది. సో పంత్, ఎడెన్ మాక్రమ్, నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి, మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, ఆయుష్ బదోని, మహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, సిద్ధార్థ్, దిగ్విజయ్ సింగ్ రాథీ, ప్రిన్స్ యాదవ్ వీళ్ళే ఆడే అవకాశం ఉంది. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జిలో, సో ఇద్దరు కూడా పేపర్ పైన సేమ్ బలాబలాలతో కనిపిస్తున్నాయి. సో చాలా క్లోజ్ మ్యాచ్ ఉండబోతుంది. ఎవరు గెలుస్తారు అనే ప్రిడిక్షన్ చెప్పమంటే మాత్రం కేకేఆర్కి 51% ఇస్తాను, ఎల్ఎస్జికి 49% ఇస్తాను. సో కేకేఆర్ ఖాతా తెరవాలనే ఒక పట్టుదలతో ఉంది. ఇంకోటి హోమ్ గ్రౌండ్లో ఉంది కాబట్టి కేకేఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ లైనప్ కూడా చాలా డెప్త్గా ఉంది. బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. కాబట్టి కేకేఆర్ గెలిచే అవకాశం 51% ఉంది, ఎల్ఐజీ గెలిచే అవకాశం 49% ఉంది. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు, కేకేఆర్ ఎల్ఐజీయా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కేకేఆర్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు, ఎల్ఎస్జీలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్.
ఇంకొక వీడియోతో రేపు మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.